నో అది తన బ్యాక్గ్రౌండ్లో పర్సనల్ విషయాల్లో అతను మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈజీ మనీ అండ్ టెక్నాలజీ నా దగ్గర ఉంది, టెక్నాలజికల్గా అతను ఉంది. అతను కొన్ని జాబ్ చేయడానికి ఇప్పటికి కూడా అతను జాబ్ చేసి కష్టపడి చేద్దామనే ఒక ధోరణిలో లేడు. ఇప్పుడు ఉన్నాయి కదా కేసులు, ఈ కేసులన్నింటినీ మళ్ళీ మేము పీటీ వారెంట్ వేస్తాం ఇంకా తెలుసుకోవడానికి, వేరే కేసులలో ఏం చేశారో అని తెలుసుకోవడానికి, అంతే. ఇంకా అయితే ఆ తలకాయలు ఏం కనబడలేదు నాకు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము, దాని తర్వాత ఇవన్నీ చేశారు వాళ్ళు. క్రిటికల్గా ఏం లేదు. ఇదంతా మా ఎఫర్ట్. ఇదంతా లైఫ్ స్టైల్స్ చాలా వెరీ పాంపస్గా ఉంది. ఈ ట్రావెల్స్ ఎవ్రీ వీక్ టు కంట్రీ అండ్ హీ హాజ్ ఆల్రెడీ పర్చేస్డ్ ఇది మన సెయింట్ కిట్స్ కరేబియన్ ఐలాండ్స్లో పౌరసత్వం కూడా కొన్నాడు 80 లక్షలు పెట్టి, అంటే $1 lakh పెట్టి. రాశారా? మనమైతే రాయలేదు, కానీ వాళ్ళు సోమటోగా తీసుకోవచ్చు. మాకు కూడా ఇంతవరకు రాలేదు. కాంటాక్ట్ చేసినట్టున్నారు, బట్ రిటర్న్గా అయితే రాలేదు మాకు. నిఖిల్ రోలి హీఈస్ అ సపోర్టర్. పోస్టర్ క్రియేట్ చేస్తాడు, అతనే పోస్టర్ క్రియేట్ చేస్తాడు. అతను కూడా మేము ఇంటర్వ్యూట్ చేయడం జరిగింది. పోస్టర్ క్రియేట్ చేస్తాడు. ఇంకా అతను ఏమాత్రం టోటల్గా ఎస్టాబ్లిష్ అయితే దెన్ విల్ గో ఫర్ అరెస్ట్ ఆల్సో. నో యాక్చువల్గా ఇండియన్ లాలో క్రైమ్ ఫారినర్ చేసిన క్రైమే. ఇండియన్ లా కెన్ గో టు ఎనీ కంట్రీ. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు అక్కడ మ్యూచువల్ లాటరల్ ట్రీటీ ఉండాలి, ఎంలాట్ అంటారు, మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీ అని. ఆ ట్రీటీ ఉన్న కంట్రీస్ ఆల్మోస్ట్ మన దగ్గర 100 దగ్గర ట్రీటీ ఉంది. నేను ఇంటర్పోల్లో చేశాను కాబట్టి నాకు తెలుసు. చాలా అన్ని పెద్ద కంట్రీస్తో ట్రీటీ ఉంది. ఇక్కడ కరేబియన్ కంట్రీస్లో ఏంటంటే అది చాలా అనానిమస్ కంట్రీస్. అవి అన్ని చిన్నవి, అన్నీ మొత్తం ఎల్బీ నగర్ అంతా, ఒక మాదాపూర్ అంతానే ఉంటాయి ఒక కంట్రీ. అట్లాంటివి అన్నీ కలిపి ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అవి. దాంట్లో ఇది సేఫ్ హెవెన్, ట్యాక్స్ తర్వాత ఏది నిన్ను అడగరు. సో మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్స్ ఆర్ రిసైడింగ్ దే.